థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓకే, చెక్కోబెట్టు. 2వ తిమోతిలో రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం మైక్లో చదువుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి దేవుని వాక్యం చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం కొంచెం మైక్లో ఎవరైనా చదివి సహాయం చేయండి తల్లి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. చాలు తల్లి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో ఈ మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే మరి సామాన్యంగా శరీర సంబంధమైన తండ్రులు ఉంటారు, అలాగే ఆత్మ సంబంధమైన తండ్రులు కూడా ఉంటారు. మరి శరీర సంబంధమైన తండ్రులు కొంతకాలం ఉండొచ్చేమో, కానీ ఆత్మీయ తండ్రి ఎప్పుడు కూడా మనల్ని నడిపిస్తూ, మన బలపరుస్తూ, మనం ఎలా ఉండాలో ఒక మంచి మార్గంలో నడవటానికి ఎప్పుడు కూడా ఆత్మీయ తండ్రులు మనల్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పౌలు గారి యొక్క అనుభవంలో ఎన్నో అనుభవాలు గుండా ఆయన చాలామందిని కూడా చూశాడు. కాబట్టి మరి ఎలా ఉండాలో తన ఆత్మీయ కుమారుడితో ఈ మాట చెప్తున్నాడు. ఏమన్నాడు? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము అంటున్నాడు. ఎందుకంటే ఈరోజు నా పరిచర్లో మరి ఎన్నో అనుభవాలు చూసిన పౌలు గారు తన యొక్క ఆత్మీయ కుమారుడైన మరి తిమోతితో కూడా ఈ మాట చెప్తున్నాడు. ఏమన్నాడంటే, ఇతరులను బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించము. నమ్మకమైన మనుషులకు అప్పగించాలి. ఏదైనా సరే ఒక పని అప్పగించినప్పుడు ఎవరు పడితే వాళ్ళకి అప్పగించరు. నిజమే. ఎందుకంటే దేవుని పరిచర్లో ఎన్నో అనుభవాలు చూసిన మరి పౌలు గారు తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. నిజమే. అందుకని అన్నాడు ఇక్కడ, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు అన్నాడు. ఇక్కడ ఏం చేయమన్నాడు? నాతో కూడా మంచి శ్రమను అనుభవించు అన్నాడు. సామాన్యంగా ఏ తండ్రులైనా ఎన్ని శ్రమలు పడినా, ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా వాళ్ళు నా పిల్లలు కష్టపడకూడదనే మనసే కలిగి ఉంటారు. ఆ మనసు కలిగి ఉండటం అనేది చాలా తప్పు. అవును. ఎందుకంటే కష్టపడటం, శ్రమ పడటం వాళ్ళకి నేర్పించకపోతే రేపొద్దున వాళ్ళు ఎందుకు పనిచేయరు? వాళ్ళకి కష్టం వీళ్ళు తెలియదు. కొన్నిసార్లు పిల్లల కోసం వీళ్ళు తిని తినక ఎన్నో తిప్పలు పడతా, పాపం తెల్లవారులు నైట్ డ్యూటీలు చేస్తూ కూడా నా పిల్లలకి మంచి చదువులు చదివించాలి, వాళ్ళ ఉన్నతమైన స్థితిలో ఉండాలా, వాళ్ళ మంచి కోరే తల్లిదండ్రులు వాళ్ళు సగం ఆరోగ్యాలు కూడా చాలామంది పాడైపోతూ ఉంటాయి. ఒకటి, ఎప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారో తెలుసా? మన బిడ్డలు వాళ్ళు ఫలించినప్పుడు, మన బిడ్డలు ఎప్పుడు కూడా దీవెనకరంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు చాలా సంతోషిస్తారు. నిజమే. ఎందుకంటే ఈ రోజున చాలామందిలో కూడా ఎలా ఉంటుందంటే, బతికున్నప్పుడు తల్లిదండ్రులు సంతోషించరు, కానీ చచ్చిపోయినప్పుడు 3 ఊళ్ళకు అన్నాలు పెడతారు గట్టిగా. మా నాన్న సూపర్ హీరో అనుకుంటూ ఉంటారు. నువ్వు అంత హీరో అన్నప్పుడు మాట్లాడినప్పుడు తండ్రి మాట వినాలా, తల్లి మాట వినాలా? ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులు మనకి వాళ్ళ మంచి చెప్తారు. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మనం పాడైపోకూడదని, మన లోకంలో మనం కలిసిపోకూడదని, దేవుడిచ్చే నిత్య సంతోషము, నిత్య రాజ్యము మనం ఉండాలని, యుగయుగాలు మనం తండ్రితో మరి అనుబంధం కలిగి ఉండాలని దేవుడు మనల్ని ప్రేమించి కొన్నిసార్లు మనల్ని గద్దించినా, కొన్నిసార్లు మనల్ని పర్సనల్గా మాట్లాడినా, ఏది ఏమైనా కానీ ఆత్మీయ తండ్రి యొక్క బాధ్యత ఏంటంటే, నువ్వు కొన్నిసార్లు కొన్ని శ్రమల గుండా వెళుతున్నప్పుడు వాళ్ళు వెనకాలండి నిజంగా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఒక
రాజరికం రావాలంటే ఒక తండ్రి కూడా తన బిడ్డని మరి అందరిలాగానే ట్రైనింగ్ వెళ్ళాలి. మరి మన దేశంలో అలా లేదు, కానీ ఇజ్రాయెల్ దేశంలో 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్క యవ్వనస్తుడు కానీ యవ్వనస్తురాలు కానీ మిలిటరీలో వెళ్ళాల్సిందే. అంటే సైనికుల వలె ఉండాలి. అంటే నేను మా నాన్నగారు మినిస్టర్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు కానీ మా దేశానికి నాయకులని అలాంటిది ఏం ఉండదు అక్కడ. నువ్వు ఎవరైనా సరే, సామాన్యుడు మొదలుకొని మంత్రి అయినా ఇంకా రాజు అయినా, నువ్వు ఎవరన్నా కానీ ఇజ్రాయెల్ దేశంలో ఏ ఒక్క మనుషుడైనా సరే, అది పురుషులైనా స్త్రీలైనా 18 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఎవరైనా కంపల్సరీగా మిలిటరీలోకి వెళ్ళాల్సిందే వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి సైనిక శిక్షణ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి. వాళ్ళ దేశాన్ని కాపాడుకోవాలన్నా ప్రతి విషయంలో కూడా అవసరమైతే స్త్రీలు సహితము కూడా తుపాకీ పట్టుకుని మరి యుద్ధంలో పాల్గొనటానికి సంసిద్ధత కలిగి ఉండాలని ఆ యొక్క దేశంలో ప్రతి ఒక్కరు కూడా మరి సైనిక చర్యలో పాలుపంపులు పొందవలసిందే. మరి ఒక దేశము కొరకే ఇలాగూ చాలామంది కూడా ప్రయాసపడుతూ వాళ్ళు ప్రాణత్యాగాలు చేయడానికి కూడా సిద్ధపడుతున్న ఈ దినాల్లో మరి పరలోకపు తండ్రిగా ఆయన చెప్పేది ఏంటో తెలుసా? మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలన్నా, అలాగే అనేక మంది నిత్య నరకం నుంచి తప్పించబడాలన్నా మనం కూడా ఒక సైనికుల వలె మనం ఉండాలంట. ఎలా ఉండాలంట? ఒక సైనికుల వలె అంటున్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము. అందుకని సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటారు వాళ్ళు. అంటే దేవుని కొరకు పరిచర్లో వాళ్ళు ఉంటూ వాళ్ళు ఎలా ఉంటారంట? శ్రమను అనుభవించేవాళ్ళు. అందుకే 4వ వచనంలో, సైనికుడు ఎవడనో యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టివైన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. అంటే ఒక నియమముతో పోరాడుతాడు సైనికుడు. ఎవరైనా సరే, మీరు పోలీసు వాళ్ళని ఎవరైనా చూడండి, పోనీ సైనికులు ఎవరైనా చూడండి, వాళ్ళ నిత్యము కూడా ప్రాకారము చుట్టూ కూడా ఎలర్ట్గా ఉంటారు. చాలా ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చినా, ఒకవేళ ఎక్కడైనా సరే కనుక ఏదైనా వాళ్ళకి దేశానికి నష్టం జరగటానికి ఏ విధమైన ఫ్లైట్స్ వచ్చినా కానీ, ఒకవేళ మరి సముద్ర మార్గంలో గుండా ఏదైనా ఒక మరి ఓడలు కానీ ఎలాంటి చాలా రకరకాలైనవి వస్తున్నాయి కదా. మరి ఇవన్నీ కూడా ఏంటంటే దేశానికి సంరక్షించడానికి ఆకాశ మార్గంలోనూ వాళ్ళు రెడీగా ఉంటారు, భూమార్గంలో రెడీగా ఉంటారు, సముద్ర మార్గంలో కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ 3 ఎప్పుడూ కూడా వీటితో పాటుగా శాటిలైట్ యొక్క వాళ్ళు ఉపగ్రహాల నుంచి కూడా వాళ్ళు సమాచారం తీసుకుని ఎప్పుడూ కూడా చాలా ఎలర్ట్గా ఉంటారు. ఎందుకంటే ఒక నియమముతో ఉంటారు. ఒక దేశము కొరకు వాళ్ళు ఎలా ఉంటారు? ఒక నియమము కలిగి ఉంటారు. నా దేశానికి నేను కాపాడాలి. అలాగే ఒక తండ్రి బాధ్యత కూడా అలాగే ఉంటుంది. నేను తినకపోయినా, నేను కష్టపడి నా యొక్క బిడ్డల కొరకు నేను వాళ్ళకి సమకూర్చాలి. వాళ్ళ కోసం లోన్లు తీసుకుంటారు, వాళ్ళ కోసం ఎన్నో ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళ కోసం వాళ్ళక శరీరంలో చాలా వరకు నలిగిపోతూ వాళ్ళ బిడ్డల కొరకు తండ్రిగా ఎంతో బాధ్యత వహిస్తూ ఉంటారు. అలాగే పరిచర్యలో కూడా ఒక ఆత్మీయ తండ్రిగా పౌలు గారు అని ఎన్నో విషయాల్లో కూడా తాను కష్టపడుతూ కూడా నాతో కూడా శ్రమను అనుభవించమని ఎందుకు చెప్తున్నాడంటే, పరిచర్యలో ఇప్పుడు కూడా యేసుప్రభువు ఒక మాట చెప్పారు, ఎవడైనా నిన్ను వెంబడింపగోరిన యెడల తనను తాను ఉపేక్షించుకుని ఏం చేయాలా? తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి అని చెప్తున్నారు. నిజమే. ఎందుకంటే మరి ఎవరైనా సరే పరిచర్యలో వెళుతున్నప్పుడు శ్రమల గుండా ఎవరైనా వెళ్ళవలసిందని పౌలు గారు నొక్కి చెప్తున్నారు ఆయన. ఎందుకంటే ఆయన తెలుసు, పరిచర్యలో చాలామంది మరి వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, సహకరించిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు, కొంతమంది కీడు చేసిన వాళ్ళు కూడా చాలామంది పౌలు గారి జీవితంలో చూశారు. నిజమే. ఒక్కొక్క కుటుంబంలో కూడా చాలా అనుభవాలు ప్రతి ఒక్కరికి ఉన్నట్టుగానే పౌలు గారికి పరిచర్యలో కూడా చాలా అనుభవాలు ఉన్నాయి. ఆయన ముందు మాత్రం అన్నాను సూపర్ అనేవాళ్ళు ఉంటారు, వెనకాల గోతులు తవ్వేవాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. ఇలాగే పౌలు గారి యొక్క అనుభవంలో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి గురించి ఈ రోజున మీతో చెప్పాలనుకుంటారు. చూడండి, ఇదే తిమోతి పత్రికలో ఆయన మరి 2వ తిమోతి 4వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట మీరు చదివితే అక్కడ ఏముందంటే, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి
తెస్సలోనికు వెళ్ళెను అని ఉంది ఇక్కడ. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికు వెళ్ళెను. అంటే పరిచర్యలో ఉంటున్న వ్యక్తి, సహదాసుడుగా ఉంటున్న వ్యక్తి దేన్ని ప్రేమించాడంటనే? ఈ లోక స్నేహాన్ని, ఈ లోకాన్ని ప్రేమించి పౌలు గారిని విడిచిపెట్టేసి తను వెళ్ళిపోయినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. మరొక వ్యక్తి ఉన్నాడు, మీరు కిందకు వెళితే 14వ వచనం ఉన్నాడు. అలెగ్జాండర్ అని కంసరేవాడు నాకు చాలా కీడు చేశాను అని ఉంది అక్కడ. ఏం చేశాడంట? చాలా కీడు చేశాడు. ఎవరో? అలెగ్జాండర్. అంటే పరిచర్యలో భాగంగా తను కొన్ని అనుభవాలు తను పంచుకుంటూ అంటున్నాడు అక్కడ. దేమాను గురించి చెప్తున్నాడు. దేమా ఎందుకు వెళ్ళిపోయాడంటని? ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచిపెట్టాడు. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు మనుషులలో రకరకాలుగా ఎప్పుడు ఎలా ఉంటారో, ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎప్పుడు ఎవరు ఎలాగో మారిపోతారో మనకు కొన్నిసార్లు తెలియదు. నిజమే. ఎందుకు కలుగుతారో తెలవదో. ఎందుకు అసలుకి కొంతమంది పాస్టర్ గారు వాళ్ళు నా గురించే చెప్పారని వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అసలుకి వీళ్ళు రకరకాలుగా ఏది చెప్పినా ఈ రోజున కొంతమంది తీసుకునే మనుషులు కూడా ఈరోజు చాలామంది లేరు. నిజమే. మనం గమనించినట్లయితే ఇక్కడ దేమా ఇహలోకాన్ని స్నేహం చేసి ఆయన తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము. దేమా అంటే అర్థం ఏంటంటే గ్రీక్ భాషలో దేమాసు నుండి వచ్చిందంట. అని అర్థం ఏంటంటే దానికి ప్రజలకు చెందినవాడు అని ఉంది. బిలాంగింగ్ టు ద పీపుల్, ప్రజలకు చెందిన వ్యక్తి అని. దేమా అంటే అర్థం ఏంటి? ప్రజలకు చెందినవాడు అని. అంటే అందరికి చెందినవాడే. మరి అందరికి చెందినవాడయ్యుండి అందరితో ఉండవలసిన వాడు, దేవునితో కూడా సహవాసం చేయవలసిన వాడు, పౌలుతో గారితో పరిచయలో సహకరించవలసిన వాడు మధ్యలో ఎందుకు వెళ్ళిపోయాడంట? ఏమన్నాడు? ఇహలోకాన్ని స్నేహించి. నిజమే. ఎందుకంటే సేవలో ఉన్న వ్యక్తే అతను. చాలా సందర్భాల్లో మీరు చూడవచ్చు. ఫిలోమోను పత్రికలో ఒక చోట రాయబడింది. అలాగే కొలసీ పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనం ఉంది. అక్కడ కూడా పౌలు గారితో పరిచర్లో ఉంటూ ఆయన ఏమనంటే ఆ దేమా కూడా మీకు వందనాలు చెప్తున్నాడు అని ఉంటుంది అక్కడ. మీరు రెండింటిలో మీరు చూసుకోవచ్చు. దేమా మీకు వందనాలు చెప్తున్నాడు అంటే ఏంటంటే పరిచర్లో పాటుగా తను కూడా ఎలా ఉన్నాడు? పౌలు గారితో పాటుగా సహదాసుడుగా ఉన్నాడు. నిజమే. పరిచర్లో పాటలు పాడేవాడు, పరిచర్లో చక్కగా ప్రార్థన చేసేవాడు, వీధి కూటాలంటే ముందుండేవాడు, అలాగే మీటింగ్స్ పెడితే ముందుండేవాడు, ఉపవాస ప్రార్థనలు ఉంటే ముందుండేవాడు, ఈరోజు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ అంటే ముందుండేవాడు. అంటే పౌలు గారితో పరిచర్లో కూడా సహదాసుడుగా, ఒక సహోదరుడుగా, ఆత్మీయ కుమారుడుగా తను ముందున్నాడు. కానీ కొంతకాలానికి కష్ట సమయంలో వచ్చే టైం కల్లా ఇతనేమైపోయింటే పౌలు గారిని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. కొన్ని కారణాలు ఉండొచ్చు. ఈ లోకంలో మనుషుల్ని కొన్నిసార్లు ఆకర్షించేది ఈ లోక స్నేహము. నిజమే. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధంగా మనుషుల్లో కొంతమంది ధనాన్ని బట్టి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు, కొంతమంది కులాన్ని బట్టి వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు, కొంతమంది పాస్టర్ గారు నన్ను అన్నాడని చెప్పి ఉంటారు, కొంతమంది ఈ చర్చిలో నన్ను నా గురించే ఒకడో ఎగతాళిగా మాట్లాడిన ఒకడో, ఇంకా రకరకాలుగా అలిగే మనుషులు చాలామంది ఉంటారు. ఒకటి ఏది ఏమైనా మనము కలిగి ఉండవలసింది ఏంటంటే ఆత్మీయ తండ్రితో మనము ఆ అనుబంధాన్ని కలిగి లేకపోతే లోకంలో చాలా త్వరగా కలిసిపోవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున దైవజనుడితో కలవపోట కారణం ఏంటంటే వాళ్ళకున్న అభిప్రాయాలు, భేదాలు కొన్ని మనసులో వేరుగా ఉండటం వల్ల ఆత్మీయ తండ్రితో వాళ్ళు కలవకోకుండా వాళ్ళు వాళ్ళ నచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మనసులోది ఏది చెప్పుకోవాలనే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఒక తండ్రికి పిల్లలు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా? అన్నీ చెప్తారు. మీరు కావాలంటే పిల్లల్ని గమనించండి. స్కూల్ నుంచి రాగానే ఇవాళ విషయాలు ఏంటన్నా అన్నా అంటే చాలు, ఇక నీవు నిద్ర పట్టకోకుండా కౌరులు చెప్తూనే ఉంటారు పిల్లలు. నువ్వు వినాలే కానీ. నిజమే. వాళ్ళ మనసులో ఏముంటుంది తెలుసా? అలా ఇవాళ ఎంతమందిని కలిసాము, ఇవాళ కొత్త స్కూల్లో జాయిన్ అయిన పిల్లలు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇలాగ రకరకాలుగా చాలా మందితో వాళ్ళకున్న అనుభవాలు ఏం చేస్తారంటే చక్కగా చెప్తారు. ఆఖరిలో అంటారు, మా ఫ్రెండు మంచి పెన్ను కొనుక్కున్నాడు, నాకు ఇట్లాంటి పెన్ను కొనుక్కురావా అంటారు. మంచి బుక్స్ కొనుక్కున్నారు, అలాగే మంచి బ్యాట్ కొనుక్కున్నాడు, మంచి సైకిల్ కొనుక్కున్నాడు. నానా నాకు అలాంటి సైకిల్ కావాలి, దానికి వెనకాల పళ్ళకి చక్రాలు కొంచెం 4-5 ఉన్నాయి నాన్న, దాన్ని గేర్ సైకిల్ అంటారంట. చక్కగా మళ్ళీ వచ్చి వాడు చూసిన కాడి నుంచి మళ్ళీ ఏం చెప్తాడు నాన్నకే,
చక్కగా తండ్రితో అన్ని మాటలు మాట్లాడినట్టుగా ఉంటాడు. ఆఖరిలో ఏం చేస్తాడు మళ్ళీ? అప్పుడు తండ్రికి ఏమనిపిస్తుంది? నా కొడుకు అడిగాడమ్మా, ఒకసారి ఫోన్లో చూడమ్మా, నాకు చూడటం తెలియదు కానీ ఒకసారి ఫోన్లో చూడమ్మా, ఈ గేర్ సైకిల్ అంట, ఎలక్ట్రిక్ సైకిల్ అంట, ఏమన్నా ఎంత ఉంటుందో మనం ఏమైనా కొనగలుగుతామేం లేదో అంటే, ఒక తండ్రికి తనకు శక్తికి మించిన అయినా తను కొనటానికి స్తోమత లేకపోయినా ఈ మధ్య కొన్ని ఆప్షన్లు వచ్చినాయి. ఏంటిది? ఈఎంఐ ఏఎంఐ అంట, ఈఎంఐ అంట. అలాగే కొన్నిసార్లు ఈఎంఐ ఆప్షన్ రావటం వల్ల నెల నెల కట్టుకుందాంలే, ఎందుకంటే అప్పటికి అలవాటు పడ్డారుగా. ఫ్యాన్ వేయించుకుంటాం, టీవీ వేయించుకుంటాం, ఇంట్లో మిక్సీ వేయించుకుంటాం, గ్యాస్ స్టవ్ వేయించుకుంటాం, ఎల్లమ్మటి అడ్డాకి అలవాటు పడి మనకు కొంచెం అలవాటు చేశారు కదా, నెల నెల కట్టమ్మా. అలాగూ కొన్నిసార్లు అలవాటు చేశారు కాబట్టి మనకు కూడా ఈ సదుపాయం ద్వారా పిల్లలకి ఏం చేస్తారు, అప్పుడు కొంచెం మనకి శక్తికి మించి అయినా సరే పిల్లోడు అడిగాడమ్మా, ఆడికి ఎలక్ట్రికల్ సైకిల్ కావాలంట, తొక్కలేకపోతున్నాడమ్మా, ఆడికి అసలు నువ్వు పాలు కూడా ఇవ్వట్లే మధ్య అని ఆడి కోసం పాపం నీకు శక్తికి మించి నీకు నడిచెళ్ళిన సంగతి ఆడికేం తెలుసు? నువ్వు స్కూల్కి వెళ్ళటానికి ఎంత కష్టపడ్డావో, నువ్వు ఎన్ని తిప్పలు పడ్డావో, నువ్వు పనికి వెళ్ళటానికి కూడా బండి లేక నువ్వు ఎంత కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళావో పిల్లోడికి తెలియదు. ఒక తండ్రి ఆలోచించేది తెలుసా, నా పిల్లోడు నడవలేకపోతున్నాడమ్మా, నా పిల్లోడికి మంచిది కావాలని ప్రతి తండ్రి కూడా శక్తికి మించి ఆలోచిస్తాడు. అందుకన్నాడు ప్రభు అన్నాడు, ఎక్కడ? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది చూడండి. ఆ మాటలో మీరు అడిగితే నేను ఇస్తానంటాడు. అక్కడ చక్కగా మీరు చెడ్డవారయ్యుండి అని ఏమన్నాడు అక్కడ? చదువు గబగబ తీసిరా. అక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, అడుగు ప్రతివాడు కూడా పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల, తన కుమారుడు రొట్టెను అడిగితే వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా, మీ పిల్లలకు మంచి ఈవులను ఎరుగుండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. అడుగువారికి ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. అంటే మన చెడ్డోళమైనా మన బిడ్డలకు మంచి ఇవ్వాలని మనం ఎలా ఆలోచిస్తున్నామో, నీ పరలోకపు తండ్రి అంట నీకు ఎప్పుడు ది బెస్ట్ ఇస్తాడు. నీకెప్పుడు కూడా ది బెస్ట్ ఇవ్వడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడతాడు. కానీ మనుషులలో ఎలా ఉంటుందంటే, దేవుని సంతోషపెట్టాలంటే ఆ యొక్క ఎలా అయితే నా తండ్రి సంతోషిస్తాడో అలా ఆలోచన రాదు. ఈ రోజున మనము కూడా ఏంటంటే, మన అవసరానికి కష్టం వచ్చినప్పుడు ప్రభా నన్ను బాగు చేయ తండ్రి, నన్ను స్వస్థపరచయ్య తండ్రి అంటాం. కానీ మనం బాగున్నప్పుడు తండ్రిని సంతోషపెట్టేవారుగా ఉంటున్నామా? మన అవసరాలకు మనం దేవుని దగ్గరకు వెళుతున్నాం కానీ, మనకున్న కష్ట సమయంలో ప్రార్థన చేస్తున్నాం కానీ, నీవు అన్ని విషయాల్లో కూడా దేవుని సంతోషపెట్టగలిగే వ్యక్తిగా, దేవుని మహింపరిచే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? నిజంగా ఒక మాట చెప్పచ్చు, ఆయన మనకు దేవుడిగా కాదు కానీ మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఎలా ఉన్నాడంటే ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. నిజమే. ఎందుకంటే ఆ దినాల్లో కూడా చాలా మంది కూడా తెలియక వాళ్ళు దేవుళ్ళుగా భావించేవాళ్ళు సైతము కూడా వాళ్ళు ఎంతో భయభక్తులతో ఉంటారేమో. కానీ ఏ తండ్రి ముందైనా ఏ పిల్లోడైనా వణుకుతాడా చెప్పండి? అసలుకి ఎగిరి మీద కూర్చుంటాడు. అవసరమైతే నాన్న ఏం చేస్తాడు, గుద్దు అన్నాడు. అసలు ఏంటి వాడు ఫ్రెండ్ అయిపోతాడు నాన్న. నిజమే. ఎందుకంటే ఒక మంచి స్నేహితుడి కన్నా అంత ఫ్రీడమ్ ఉంటుంది నాన్న దగ్గర. ఒక తండ్రి దగ్గర అంత స్వాతంత్ర్యం ఎప్పుడూ కూడా పిల్లలు కలిగి ఉంటారు. నిజమే. ఆ రిలేషన్ లేకపోతే ఇంకా తండ్రి కొడుకులు ఏముంది చెప్పండి. ఇంకా మరి ముఖ్యంగా కూతుర్లు అయితే మరీను, ఇక ఇలా అడగకముందే తండ్రులు అయితే ముందు ఇంకా రెడీగా ఉంటారు ఏదైనా సరే అన్నిటికీ. నిజమే. ఎందుకంటే వాళ్ళేమ్మ పెచ్చది దానికేం తెలుసు అంటాడే కానీ వాళ్ళ నాన్న ఎప్పుడూ కూడా ఆమె చెప్పితే నా తేడామో, కానీ కూతురు చెప్తే మాత్రం టక్కని తెచ్చుకొచ్చేస్తారు తండ్రులు. మరి అదంత ప్రేమ చూసుకురా. నిజమేనండి. ఎందుకంటే ఈ లోకపు తండ్రికి అంత ప్రేమ ఉన్నప్పుడు పరలోకపు తండ్రి విడిచిపెడతాడా? అవునండి. ఎందుకంటే నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరమ్మ కలిగి ధైర్యం. అవునండి. ఆయన ఎవరో తెలుసా? మన పరలోకపు తండ్రి.
అవునండి, అందుకనే మనము అనుకున్నాం పరలోకపు తండ్రి అన్నాడు అక్కడ. అందుకనే అన్నా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా, జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే, జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే, జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అవునండి, తండ్రితో ఉన్న అనుబంధము అది మనం ఊహించలేదండి. మరి పౌలు గారితో ఉన్న ఈ ధేమ ఎందుకు ఆయన వెళ్ళిపోయాడు అంటే, లోకం అనేది మనిషిని చాలా తొందరగా ఆకర్షిస్తుందండి. లోకం ఏం చేస్తుంది, మనుషుల్ని చాలా త్వరగా మనుషుల్ని ఆకర్షిస్తుందండి. నిజమే, పౌలు గారికి ఏం తెలుసండి, ఆయన పెళ్ళి లేదు, పెటాకులు లేవు, ఆయనకి భార్య పిల్లలు ఏమైనా ఉంటే ఏదైనా ఆయనకి ఆ బాధలు తెలుస్తే కొంచెం రూపాయి పిల్లలకు దాయాలన్న భారం ఉంటుంది. కానీ ఈయనేమో పెళ్లి చేసుకోకుండా ఈయనేమో ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతూ ఉంటాడు, ఒక చోట ఉండడు. ఆయన వెళ్ళిపోతూ పరిచయం చేసుకుంటూ ఎన్నో సంఘాలు స్థాపించుకుంటూ అనేక స్థలాల్లో వెళ్ళిపోతూ, మరి ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటే మాలాంటి వాళ్ళు ఎలా ఉంటామండి? కొన్నిసార్లు ఆలోచన మనుషులకు రావచ్చు, నిజమే. కానీ ప్రభు ముందే చెప్పారు, ఏమని చెప్పారు? ప్రభుని వెంబడించాడు, తల్లినైనాను తండ్రినైనాను అన్నదమ్ములనైనాను చివరకు భార్యనైనా కూడా. ఎందుకంటే దేవుని కొరకు కొన్నిసార్లు విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టాలి. అంటే వాళ్ళని ఏదో రోడ్డు మీద వదిలేయమని చెప్తాం అర్థం కాదు. అక్కడ మొదట మన స్థానం ఇవ్వాల్సింది ఎవరికి తెలుసా? దేవుడికి. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తావో నీ కుటుంబాన్ని ఆయన విడిచిపెడతాడా? నీ అన్నదమ్ములు విడిచిపెడతాడా? నీ భార్య బిడ్డలు ఆయన విడిచిపెడతాడా? ఆయన అనాథలుగా నేను విడువని చెప్పిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చుకొని ఉంటాడు ఆయన. దేవుడు నామానికి అవమానకరం కదా? సేవలో ఉంటూ భార్య పిల్లల్ని పట్టించుకోవట్లేదంటే దేవుడు నామానికి అవమానం కదా? ఒకటి ఏంటంటే, నిన్ను పరీక్షించడానికి కొన్నిసార్లు దేవుడు కొన్ని అనుమతిస్తూ ఉంటాడు. నిజమే, ఆయన పెళ్లి చేసుకోకపోయినా పౌలు గారు ఎన్నో అనుభవాలు చెప్పాడు. ఆయన భార్యలు ఎలా ఉండాలో, భర్తలు ఎలా ఉండాలో, అన్ని విషయాల్లో కూడా చాలా అనుభవం కలిగిన వ్యక్తిగా చాలా విషయాలు బోధిస్తూ ఉంటాడు ఆయన. మీరు చాలా పత్రికల్లో కూడా మీరు చూసుకోవచ్చు. భార్యలు ఎలా ఉండాలో, భర్తలు మీరు ఎలా ఉండాలో, ఎలా ప్రేమించాలో, వాళ్ళు ఎలా నిష్ఠ పెట్టకూడదు, ఇవన్నీ కూడా మీరు పత్రికలో చూస్తే, మీరు పెళ్ళప్పుడు చదివిస్తాం ఎఫ్సి పత్రికలో, వీటిలన్నింటిలో కూడా. అంటే చూడండి, ఒక ఆత్మీయ తండ్రిగా తనకు తెలీదా? కానీ ఈ దేమా ఏం చేశాడంటే, నెమ్మదిగా కొన్నిసార్లు అతనితో ఉంటున్నట్టుగానే ఉంటున్నాడు. కానీ అతన్ని ఆకర్షించింది ఏంటంటే ఇహలోకము. నిజమే, యాకోబు పత్రికలో ఒక మాట చెప్పాడు. మీరు 4వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి చదివితే, యాకోబు పత్రిక తీయండి ఒకసారి, 4వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో, ఎవడైతే ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అది వాడికి దేవుడు ఏమవుతాడు? శత్రువు. ఈ లోకముతో ఎవరైతే స్నేహం చేస్తారో, ఎందుకు ఈ మాట అంటున్నాడు ఈ రోజున? ఎందుకంటే మనకు తెలుసు లోకంలో ఉన్నదంతా ఏంటంటానా చెప్పండి, శరీరాశ, నేత్రాశ,
మొదటి యోహాను పత్రిక చూడండి ఒకసారి ఆ మాట మీకు 2వ అధ్యాయం 15-16 వచనాలు మీకు ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనం చూద్దాం త్వరగా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించిన యెడల ప్రేమింపకుడి, తండ్రి ప్రేమ ఎవడైనను లోకము ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోను గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అవునండి. ఎందుకంటే లోకములో మనం ఉన్నప్పుడు ఏమొస్తుందంట? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. లోకములో మనుషుల్లో ఎప్పుడైనా సరే మనిషిని లాగుతుందంటే తెలుసా? నేత్రాశ. మనిషిని చూసిందల్లా ఏమనిపిస్తుంది అంటే అది కొనుక్కోవాలా ఇది కొనుక్కోవాలా అనిపిస్తూ ఉంటుంది. అందుకని శోధకుడు ఎక్కడో ఉండడు, నీ ఫోన్లోనే ఉంటాడు. ఎక్కడో రాడాడు, ఏదో పెద్ద భూషుడిలాగా లేదా ఏమన్నా బేతాళులాగా దయ్యంలాగా రాడాడు. శోధకుడు అంటే ఎలా వస్తుంది తెలుసా? నిన్ను శోధించడానికి ఆఫర్ల మీద ఆఫర్లు పెడతాడు వాడు. ఒక పక్కన ఈ కుటుంబం నడవటమే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఈఎంఐలు కట్టుకోలేక, కొన్నిసార్లు డోకరా రెడీగా కట్టలేక, కొన్నిసార్లు మరి ఈ కుటుంబాల్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నా శోధకుడు ఏం చేస్తాడంటే నిన్ను నెమ్మదిగా శోధిస్తాడు. దానికి తగ్గట్టుగా ఈ సంవత్సరం పిల్లలకి స్కూల్ ఫీజు కూడా వాళ్ళు కొంచెం ఏం చేస్తున్నారు? వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అన్నీ కూడా మెరిగిపోతూ ఉన్నాయి. మరి అదేం బలహీనతో కానీ స్కూల్లో మీకు చక్కగా తల్లికి వందనం చెప్పేసి డబ్బులు ఇచ్చి మీకు పిల్లవాడికి చక్కగా కోడిగుడ్లు పెట్టి రకరకాలైన టిఫిన్లు పెట్టి భోజనాలు పెట్టి అవసరమైతే చాలామంది మీ మీద స్క్వాడ్ పెట్టి భోజనాలు ఎలా ఉన్నాయి ఏ రోజుకి ఆ రోజు రిపోర్టు చూసుకుంటూ ఇవాళ జావ తాగారా, చిక్కి తిన్నారా, అది తిన్నారా, ఇది తిన్నారా అని చక్కగా ఎన్నో మీతో పాటుగా మాట్లాడి మీకు అన్ని రకాలుగా అవకాశం ఇస్తున్నాం. బుక్స్ ఇస్తున్నాం, బూట్లు ఇస్తున్నాం, అవసరమైతే వెనక తగిలిచ్చిన బ్యాగ్ ఇస్తున్నాం, బూట్లు ఇస్తున్నామంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఈ రోజున మనుషులకి ఏమో తెలుసా? ఏదో అనుకుంటారు, ఒక ప్రేమ, పిచ్చి ప్రేమ. ఏంటంటే అది మేము సరిగ్గా చదువుకోలేదు, మళ్ళీ మా పిల్లవాడిని తీసుకెళ్ళిపోయి ఈ గవర్నమెంట్ బడిలో పెడితే ఆడు మళ్ళీ పాడైపోతాడేమో అని ఒక ఆలోచన మనుషుల బలంగా నాటుకుపోయి ఇక మనుషులు ఎలా అనుకుంటారంటే ఎంత అయినా సరే పర్వాలేదులే, నా కొడుకు కన్నా ఎక్కువ, నా కూతురు కన్నా ఎక్కువ. ఈ పిచ్చి ప్రేమ ఏం చేస్తుందంటే తల్లిదండ్రులని అగాధంలోకి నెడుతుంది. ఎక్కడికి? అగాధంలోకి నెడుతుంది. అవసరమైతే ఏమైనా సరే వాళ్ళ కోసం, పిల్లల కోసం లోన్లు దండ తీసుకొచ్చి పిల్లల్ని మంచి చదివించాలని తల్లిదండ్రులుగా వాళ్ళకి కొన్ని కొనుక్కోవాలనిపించినా ఎవరి కోసమో త్యాగం చేసుకుంటారు? పిల్లల కోసం, వాళ్ళ చదువు కోసం ఉండాలి. నేను ఎలాగ మంచి చదువుకోలేకపోయాను, నా బిడ్డలు మంచి చదువు చదవాలి. వీళ్ళకి ఏమైనా అర్థమై చదువుతుందా? పెద్దవాళ్ళకి మాట అనేవాడు, అమ్మ బాబు పట్టిన పిచ్చ కానీ నాకెందుకు అన్నట్టుగా ఎప్పుడు చూసినా మనకి వాలీబాల్ టైం ఎప్పుడు అవుతుందని చూసేవాడే తప్ప అసలుకి కనీసం ఇవాళ నేను వెళ్ళాలా, చదువుకోవాలా, కనీసం నేను నా మీద తల్లిదండ్రులు ఇన్ని ఆశలు పెట్టుకున్నారు, కనీసం మా నాన్న ఎన్ని తిప్పలు పడుతున్నాడో, మా అమ్మ ఎన్ని తిప్పలు పడుతుందో, వీళ్ళు ఎన్ని ఆశలు కలిగి నన్ను చదివిస్తున్నారో ఆలోచన ఉండదా? వీడికి ఏం ఆలోచన ఉండదు. లెగితే పోను, లేదంటే టైం అయితే వాలీబాల్లోకి వెళ్తాను. అసలుకి కొంచెం కూడా ఆలోచన ఉండదు పిల్లలకి ఈ రోజున. మళ్ళీ వెనకాల అమ్మ, నువ్వు చదువుకున్నావు ఏంటి పెద్ద అమ్మ, నేను చదువుకోలేదనే కదా అమ్మ, ఆడన్నా కొన్ని చదివిద్దామంటే ఆ టైం వచ్చేసి ఆడి చదువుతాడులే. వెనకాల మరి వంత. చూడండి, కొన్నిసార్లు కుటుంబాల్లో ఇలాగే బిడ్డల్ని కొన్నిసార్లు ఒకళ్ళేమో గారం ఎక్కువ చేస్తేనేమో ఒకళ్ళేమో ఏదన్నా లైన్లో పెట్టాలి. మళ్ళీ వీళ్ళిద్దరు కాకపోతే వెనకాల ఇంకోళ్ళు ఉన్నారు. ఎవరు? ముసలి ఇద్దరు. వాళ్ళు ఉన్న చోట నుండి వాళ్ళు ఉండరు. నువ్వు చదివేవంటలేరా, నువ్వు చంపుతున్నారు. ఇది వీళ్ళమ్మ రాగానే మొటికాయల మీద మొటికాయలు వేస్తుంది. సాయంత్రం అప్పటి నుంచి బడికి వచ్చాడు, స్నానం చేయించి కాసేపు ఏదన్నా కాసేపు అటు ఇటు ఆడుకుని స్నాక్స్ పెట్టేసినాక కూర్చోబెట్టాలా? ఏం లేదు. పక్కన వాళ్ళ మాటలిని వీళ్ళ మాటలిని ఇటు చదువు రావట్లేదని చెప్పేసి నువ్వు రారా గబగబా స్నానం చేయించి ఆయన కూర్చోబెడతారు. ఆడికి ఫ్రెష్ అవ్వాలి కాతే ఎప్పుడన్నా. మనకు ఎక్కలేదని చెప్పేసి ఆయన ఎక్కడ కాదు, ఒకటి మన బుర్రే ఆడ బుర్రలో ఉంటుంది. అక్కడ కొత్త బుర్ర ఏం రాదు. అక్కడ వస్తుందా? డిఎన్ఏ అదే కదా మనది, మన డిఎన్ఏ అదే వస్తుంది సామాన్యంగా. అందుకనే కొన్నిసార్లు మనం వాళ్ళని కూడా ప్రేమించి మన పరిస్థితి అర్థం చేసుకుని వాళ్ళని కూడా ఏం చేయాలంటే నెమ్మదిగా వాళ్ళని చదివించాలి.
నువ్వు ఇన్ని ముటికాయలు ముడుతున్నావే, స్కూల్లో మాస్టర్ ఒక దెబ్బ ఎత్తి ఊరుకుంటావా? పోటాడ అవసరమైతే TV9లో కూడా నువ్వు చూపించేంత అవసరమైతే తీసుకెళ్ళి. అందుకని ఈ రోజున పిల్లల మీద ఉన్న ప్రేమ తల్లిదండ్రులు నిజంగా వాళ్ళు ఎంతగా ప్రేమిస్తున్నారో ఈ పిల్లలకి అది అర్థం చేసుకోరు. రోజున నాకు ఫోన్ కొంటావా లేకపోతే డాబా పెంచి దూకమంటావా అని బెదిరించేవాళ్ళు చాలామంది అయిపోయారు. వాళ్ళు నిన్నగా మొన్నాడు కాలేజీకి వెళ్ళాడు, ఇప్పుడు అడిగి ఏం కావాలంట. మొన్న ఇంటికి వెళ్ళి ఎలాగే నేను వెళ్తే పొద్దునుంచి ఆడు అన్నం తినలా, మొహం ఇట్టా పెట్టుకుని కూర్చున్నాడు. ఏదో ప్రార్థన చేద్దాం పాస్టర్ గారు వచ్చారు రావరా అంటే ఆడు మొహం చూస్తే ఆలాడుతుంది. పాస్టర్ గారు పొద్దున్నుంచి ఏం తినలేదు అయ్య గారు, నీకు కొంటానన్నా అన్నగారు, ఇప్పుడు డబ్బులు చూసుకుని కొంటానంటే నా మాట అంటలేదు, నువ్వు కొంటావా సస్తావు, ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళాలి అని ఆడు పొద్దున్నుంచి అన్నం తినట్లేదు 2 రోజుల నుంచి అంటాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తింటలో కూలి చేసుకునేవాళ్ళు పాపం వాళ్ళు. పోనీ ఆడు ఏదన్నా 10,000 కొనమంటాడా? లేదంటాడు. కాలేజీలో ఫ్రెండ్ దగ్గర చూపించాడు అంటాడు. అట్లాంటి ఫోనే నాకు కావాలంటాడు. 50,000-60,000 పెట్టి వాడికి ఫోన్ కొంటే ఆడికి ఎంతవరకే జాగ్రత్త దాచుకుంటాడు. ఈ రోజున పిల్లలకి శక్తికి మించి తల్లిదండ్రులు ఈ రోజున వాళ్ళకి ఇస్తున్నా వాళ్ళకి ఈ రోజున అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు? ఈ లోక స్నేహము, ఈ లోక స్నేహము దేవునితో అది వైరమని అర్థం కావట్లేదు ఈ రోజున. అందుకనే అన్నాడు, అరే నీ ఫ్రెండ్ పేరు చెప్పరా అన్నాడు ఒక నాన్న. ఎందుకన్నాడు అన్నారు? ఫ్రెండ్షిప్ అనేది వాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడో అర్థం చేసుకోవాలంటే వీడి బుద్ధి అర్థం అవ్వాలని వీడి ఫ్రెండ్ పేరు చెప్తే చాలు. పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఏ జాతి పక్షులంట ఆ గూటిగా చేరుతాయంట. పబ్జీ బ్యాచ్ అంతా పబ్జీ బ్యాచ్తో ఉంటుంది, కైనీ బ్యాచ్ అంతా కైనీ బ్యాచ్తో ఉంటుంది, వాలీబాల్ బ్యాచ్ అంతా వాలీ బ్యాచ్తో ఉంటుంది, గోళీలు ఆడుకునే బ్యాచ్ గోళీలు ఆడుకుంటూ ఉంటుంది, చిత్తులు ఆడుకునే వాళ్ళు చిత్తులో ఉంటారు, బెట్టింగ్ బ్యాచ్ బెట్టింగ్, పేకాట బ్యాచ్ పేకాట బ్యాచ్. వీడు ఏ బ్యాచ్లో ఉన్నాడో ఆడు ఫ్రెండ్ పేరు చెప్తే మనకు అర్థమైపోద్ది. అవసరమైతే సీనియర్ పేరు చెప్పానుకో ఆడు గంజాయి బ్యాచ్లో ఉన్నాడు, అమ్మో అర్థం చేసుకోవాలి నువ్వు. కొన్నిసార్లు అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. అందుకని లోకమును ప్రేమించొద్దు. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఇది ఈ రోజున మనుషులను చాలామందిని కూడా మోసం చేస్తుంది. మనుషుల్ని ఆశ చూపించి మోసం చేస్తుంది. ఒక్కసారి కదా చూడు, సిగరెట్ ఎలా ఉంటుంది చూడు, ఈ పొడి ఎలా ఉంటుంది చూడు, పెదాలు లాగి ఇక్కడ ఒక్కొక్కడు మళ్ళీ లోపల పెడుతున్నాడు. మాట్లాడేటప్పుడు కూడా ఎట్టా పెట్టి మాట్లాడుతున్నాడు, మొహమే పడద్దాం అనిపిస్తుంది అసలు మాట. మరి ఎట్లా ఉంటుందో నాకైతే అర్థం కాదు. వీళ్ళ పిల్లలు చిన్నోళ్ళు కూడా వాళ్ళు ఎట్టా పెట్టి మాట్లాడుతుంటాడు, ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాదు అసలు. నవ్వబాకండి, మా ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నాకు తెలిసిన లిస్టు, మీరు చెప్పకూడదు కానీ. మళ్ళీ వీళ్ళకి పెద్ద సీనియర్లు అక్కడ మళ్ళీ ఏమంటున్నా ఇలా పట్లం కట్టిస్తారు వీళ్ళకి. పలానా వాళ్ళు పంపించారు, వీడికి చాక్లెట్ కోసం వెళ్ళాడనుకో, పలానా ఆంటీ పంపించింది అనుకో, వీడికి పట్లం కట్టిచ్చేస్తారు ఆ పట్లం. ఎందుకంటే ఆడవాళ్ళకి చాలా సీక్రెట్ ఉంటాయి. అంటే చూడండి, ఈ రోజున నవ్వుతున్నారేమో కానీ వాళ్ళ ఆడవాళ్ళు కూడా చాలామంది బలహీనలు అయిపోయినారు. దాని మీద రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు. ఈ రోజున లోకం ఏంటో చేస్తా నిన్ను దేవుని దూరం చేసేస్తుంది. అందుకనే దేమ కూడా క్రమక్రమంగా ఆత్మీయ తండ్రికి దూరం అయిపోయాడు. ఎందుకు తెలుసా? ఇహలోకాన్ని ఆకర్షించింది. ఈ లోక స్నేహము దేమాన్ని ఏం చేసిందంటే ఆకర్షించేసింది. నిజమే. అందుకనే వృద్ధాప్యంలో కూడా ఆయన అంటాడు, మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుకాడ ముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఈ మాటలన్నీ చెప్తూ ఆయన ఈ మాటల తర్వాత అంటూ ఉంటాడు. అంటే వృద్ధాప్యంలో కూడా చాలా అనుభవాలు చూశాడు ఆయన. ఎంతోమందిని కూడా ఆయన మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. 1-2 కాబట్టి 2వ కొరింథీ 10 రాని మీకు చూపిస్తాను. ఎన్ని దెబ్బలు అనిపించాడో, ఎన్ని శ్రమలు అనిపించాడో ఆయన. 2 కొరింథీ 11:23-25 చదువునాను ఒకసారి. వెర్రివాని వల్లే మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అపరిమితంగా దెబ్బలు తిన్నాను, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని. చూసారా? అంటే మీరు
ఇవన్నీ చదవన్న తర్వాత తను ఎంతగా దెబ్బలు తిన్నాడో, ఎన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో, ఎన్నిసార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడో, ఇవన్నీ కూడా ఎందుకో తెలుసా? సేవలో తనకు అయిన అనుభవాలన్నీ. పరిచర్యలో ఎందుకు? ప్రభు ముందే చెప్పారు, ఎవడైనా సరే నన్ను వెంబడించాలంటే తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. పరిచర్యలో చాలామంది రకరకాల వాళ్ళు ఉంటారు, ఎదురవుతూ ఉంటారు. డైరెక్ట్గా తిట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇండైరెక్ట్ తిట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది కుక్క తోక వంకర అన్నట్టుగా బతికేవాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు రకరకాలైన మనుషులు చూసినప్పుడు కొన్నిసార్లు ఆత్మీయ తండ్రిగా వాళ్ళు చాలా వేదనతో వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చిన, పాస్టర్ గారు మీరు ఈసారి మాత్రం కొంచెం గట్టిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటాడు. వాళ్ళు మాత్రం ఉపవాసం ఉంటారు. చూడండి, ఎప్పుడూ కూడా మనము ఆత్మీయ యాత్రలో వెళుతున్నప్పుడు కొన్నిసార్లు ఇలాంటి పోరాటాలు గుండా వెళుతున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి తెలుసా? ఆ ఆత్మీయ తండ్రి ఎంత వేదనతో తను ఎందుకు ఇలాంటి పరిచర్య కొనసాగిస్తున్నాడో నిజమే, ప్రభు ముందే చెప్పారు. అలాంటి పరిచర్య కొరకు పౌలు గారిని సిద్ధపరచున్నాడు. అన్ని జనుల మధ్యలో నేను వాడుకుంటా అన్నాడు. ఎన్నోసార్లు దెబ్బలు కూడా అప్పగిస్తానని చెప్పాడు. నిజమేనండి, ఎందుకంటే తనకు తెలుసు ఎన్ని అవమానాలు, ఎన్ని శోధనలు గుండా వెళ్ళాలో తెలుసు ఆయనకి అన్నీ కూడా. కానీ ఎక్కడా కూడా భయపడలా. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలెగ్జాండర్ లాంటి వాళ్ళు కీడు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దెబ్బలు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో ఎన్ని రకాలుగా మనుషులు వేధించినా నిజంగా అన్ని అనుభవాలు గుండా వెళ్ళాడు. నిజమే, ప్రారంభంలో అయితే ఆయనతో పాటుగా చెరసాల్లో శీల అని ఒక వ్యక్తి ఉన్నాడు. పేరేంటైంది? శీలయు అని ఉంది. పౌలు, శీల, వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు చెరసాల్లో వేయబడ్డారు. ఏమన్నా తప్పు చేసి ఏమన్నా చెరసాల్లో వేయబడ్డారా? మరి వాళ్ళు చాలా దెబ్బలు కొట్టారు కదా, చాలా అవమానంగా కొరకు బొండాలు వేసేసారు కదా, చేతులకి కాళ్ళ కదలకోకుండా చిత్రహింసలు పెట్టారు కదా. వాళ్ళు ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినా చెరసాల్లో ఉండి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆయనతో చెత్త పనివాడిగా ఉన్న శీలయ్య కూడా కలిసి ఏం చేశాడంటే పాటలు పాడాడు, ప్రార్థన చేశాడు, ఆరాధన చేశాడు. నిజమే, ఆయనతో కలిసి సహదాసులుగా ఉంటున్న శీల అనే వ్యక్తి కూడా దెబ్బలు తినేటప్పుడు కూడా దేవుని ఆరాధించాడండి. నిజమే, కొన్నిసార్లు కొంతమంది పారిపోవచ్చు. మనం ఏం చేసామో అసలుకి, నువ్వు తింటే దాని మేమేం చేసామో నువ్వు కూడా వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఉండొచ్చు. కానీ పౌలు గారితో సహదాసుడిగా ఈ శీలయ్య అనే వ్యక్తి కూడా ఆయన సహకరించాడు, ప్రార్థన చేశాడు. ఎందుకంటే వాక్యానుసారంగా భూమి మీద ఇద్దరు మీరు వేటిని బంధిస్తారు, వేటిని విప్పుతారు, నేను వాటిని విప్పుతాను వాగ్దానం ప్రకారము వాళ్ళిద్దరు కలిసి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తున్నప్పుడు అది ఏం జరిగింది తెలుసా? చెరసాలయం పునాదులు కూడా కదిలిపోయేంత భూకంపం వచ్చిందని. అంత భూకంపంలో వాళ్ళ యొక్క ఉన్న బంధకాలను తెగిపోయినాయి. ఎవరు బంధకాలు అన్నారు? వీళ్ళిద్దరే అనుకున్నారా? వీళ్ళతో పాటుగా ఉన్న ఆ చెరసాల ఉన్న ఖైదీలు అందరు బంధకాలు కూడా తెగిపోయినాయి. చూడండి, నిజమే, ఆయనతో అంత సహకరించే వ్యక్తిగా శీల ఉన్నప్పుడు ఎంతగా దేవుని ప్రభువా నాతో కూడా సహకరించే ఒక ఆత్మీయ కుమారుడు నాతో ఉంచావని ఎంతో సంతోషించాడు. అలా సహకరించిన వాళ్ళు ఉన్నారు. అలెగ్జాండర్ అలాగా కీడు చేసే వ్యక్తులు ఉన్నారు. అలాగే దేమ లాంటి వాళ్ళు ఇహలోహాన్ని ప్రేమించి విడిచి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజున. ఎందుకంటే ఈ రోజున మనుషులు ప్రారంభంలో బాగానే ఉంటారు, అనుకోగలిగినట్టుగా ఉంటారు. అన్నా ఏం చేయమంటావన్నా, ఇదంతా ఓడవమంటావా, ఇది తొడవమంటావా, అది చేయమంటావా, ఇది చేయమంటారా. 4 రోజులు సీనియర్ అవ్వగానే వాళ్ళు పెత్తనాలు చేయటం మొదలెడతారు. తర్వాత ఎక్కడెక్కడో రెక్కలు వచ్చిన పక్షుల్లాగా వాళ్ళు ఎగిరిపోతూ ఉంటారు. అవునండి, ఎందుకంటే మరి మోషేతో ఉన్న యెహోషువ ఎప్పుడైనా సరే ఆయన నేను వెళ్ళిపోవాలని ఎప్పుడైనా మనసు కలిగి ఉన్నాడు చెప్పండి? మోషే చనిపోయే వరకు కూడా యెహోషువ ఎప్పుడు కూడా నువ్వు ముసలోడు అయిపోయి పక్కన కూర్చోని ఎప్పుడన్నా అన్నాడాన్ని? ఎప్పుడు అనలేదండి ఆయన. మోషే కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటే యెహోషువ యుద్ధంలో రంగంలో దిగేవాడు. ఈయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడండి ఆయన. ఇశ్రాయేలు కొన్నిసార్లు వాళ్ళకి బలమైన పునాది ఏంటంటే మోషే ఆయన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలుకి ఎప్పుడు జయమిచ్చేది. ఈరోజు కుటుంబానికి ఒక తండ్రిగా నువ్వెప్పుడు కూడా చేతులెత్తి నీ కుటుంబానికి కొరకు ప్రార్థన చేసి అపజయం అనేది నీ కుటుంబంలో ఉండదు. హల్లెలూయా. ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక ఆత్మీయ తల్లిగా మనం ఎప్పుడు కూడా నీ బిడ్డల కోసం ఏం చేయాలి తెలుసా? నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసే తండ్రిగా ఉంటే నువ్వు ఎన్నడూ కూడా అపజయము పొందవు.
అవునండి, ఎందుకంటే నీ పక్షాన ఉన్నవాడు గొప్పవాడు. అవునండి, అందుకని ధైర్యంగా ఉండు. మోషే చనిపోయినా కూడా ధైర్యంగా యెహోషువ వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? నేను నీకు తోడుగున్నాను చూడు. అవునండి, నిన్ను విడువను ఎడబాయను నిబ్బరమ కలిగి నేను మోషేకి ఎలా తోడుగున్నానో నేను నీకు అలాగే తోడుగుంటాను. ఒకటి ధర్మశాస్త్రము మొదటిచ్చిన మనకు 5 ఖండాలు ఉంటాయి కదా, ఆ ధర్మశాస్త్రానికి నువ్వెక్కడ కొడికి కానీ ఎడమ కానీ నువ్వెప్పుడు తొలగిపోవద్దు. ఎక్కడ నువ్వు తొలగిపోవద్దు. నువ్వెప్పుడైతే ఈ లోకాన్ని నువ్వు ప్రేమించేవో, ఈ లోక స్నేహము నిన్నేం చేస్తుందంటే దేవునికి నిన్ను క్రమంగా దూరం చేస్తుంది. అందుకని ఈ లోకంలో ఉన్నదంతా ఆకర్షణ. అలా తయారవ్వాలి, ఎలా తయారవ్వాలా, అలా తయారవ్వాలా, అక్కడ చింపేసుకొని ఇక్కడ చింపేసుకుని చింపేసుకునే బట్టలు వేసుకుని కొంతమంది రకరకాలైన ఫ్యాషన్లు అంటూ ఈ రోజున మనుషులు రకరకాలైన పోకల్లో పోతున్నారు. ఈ రోజున ఒకటి మనుషులను వాల్యూ కాపాడేది కూడా డ్రెస్. నువ్వు వేసుకునే డ్రెస్ అనేది అది చాలా నీట్గా హుందాగా ఉండాలి. ఎప్పుడో పాతకాలం మనుషులు అన్నట్టుగా నువ్వు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటూ చింపేసిన బట్టలు కుక్క బిగిన బట్టలాగా అలాంటివి వేసుకుంటూ ఏదో నన్ను చూడవు నన్ను సోగు చూడు అన్నట్టుగా మనం ఎప్పుడైతే అలాంటి వస్త్రధారణ మనం వేసుకున్నాం అనుకో, నిన్ను కొంచెం ఎగాదేగా అలాగే చూస్తారు మనుషులు. నువ్వు చూడాలనే కదా అలాంటి డ్రెస్ వేసుకున్నది, నువ్వు చూడాలనే కదా అలా తయారైంది. ఈ రోజున ఒక వ్యక్తి కామెంట్ చేస్తానంటే వస్త్రధారణ బట్టే. పూర్వం పేద స్థితిలో ఉన్నప్పుడు నిజంగా చిరిగిపోయిన బట్టలు అందరం వేసుకున్నాం. అవును, అందరం వేసుకున్నాం. దేవుడు ఈ రోజున మనకు కొంచెం ఇచ్చాడు కదా, మంచి కొనుక్కునే స్తోమత మనకి ఇచ్చాడు. అన్ని విషయాల్లో కూడా చక్కగా మంచి బట్టలు వేసుకుంటానికి దేవుడు మనకు కృప చూపించినప్పుడు చక్కగా మనం నీట్గా ఉండటం నేర్చుకోవాలి. ఇంకా కొంతమంది ఇంకో పిల్లలు ఎలా తయారుతున్నారంటే చర్చికి వచ్చేటప్పుడు దేవదూతల్లాగా ఉంటున్నారు, లోకంలో వెళ్ళేటప్పుడేమో అసలు ఇలా. ఇవాళ ఆడపిల్లలకి అనకూడదు కానీ చెప్తున్నా, సున్ని మెడకేస్తున్నారు. ఇవాళ సున్ని ఎక్కడికి వేస్తున్నారు? మెడకేస్తున్నారు. ఈ రోజున మెడకే సున్నీకి వేస్తామేనా? ఇంకా కొంచెం మీరు ఎప్పుడన్నా టౌన్లోకి వెళ్తే అసలు సున్ని ఎక్కడ కనపడదాం కూడా. దేవుని కృపను బట్టి ఇంకా ఈ యొక్క అలవాటు కొంతవరకు మన ప్రాంతంలో కనపడుతూ ఉంటుంది. ఒకటి ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ వస్త్రధారణ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమే, ఎందుకంటే లోకంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి. మరి రానున్న దినాల్లో ఎలాంటి సిట్యువేషన్ మనం చూడాలో మనకైతే తెలియదు. కానీ ఒకటి మనం ఎప్పుడు కూడా ఒక మర్యాదకరమైన కుటుంబంలో ఉన్నట్టుగా మనం సరైన విధంగా మనం జీవిస్తే పలానా అమ్మాయి, పలానా వాళ్ళ అమ్మాయి అని, నిజంగా పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పి మా తల్లిదండ్రులకి ఎంతో సంతోషం, ఘనత వస్తుంది. ఇప్పుడు కూడా ఎక్కడన్నా మనం 90 కొట్టేసి పడిపోయాం అనుకో, పలానావాడు కొడుకురా అంటారు. నిజమే, అవమానం దేవుని నామానికి. మనం ఏదైనా సరే చాలా జాగ్రత్తగా లేకపోతే మన కన్న తల్లిదండ్రులకు మన చెడ్డ పేరు తెచ్చేవాళ్ళం అవుతాం. అందుకని లోకాన్ని నువ్వు స్నేహించొద్దు. దేమ వెళ్ళిపోట కారణం ఏంటి? ఇహలోకాన్ని ప్రేమించాడు. తను ఎప్పుడైతే ప్రేమించాడో లోకాన్ని, క్రమంగా దూరం అయిపోయాడు. అందుకని మనం కొన్నిసార్లు మనం ఎందుకు దూరం అయిపోతున్నామో, ఈ రోజున మనుషులలో కూడా ఈ లోకం అనేది ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది, ఆత్మీయత కూడా మనం దూరం చేస్తుంది. మరి ఏలియాను వెంబడించిన ఎలీషా ఏమన్నాడు చెప్పండి? నువ్వెక్కడికి వెళితే నేను అక్కడికి వస్తానండి, యెహోవా జయముతోడు, నేను మాత్రం నిన్ను విడువను అన్నాడండి. నేను విడిచిపెట్టనయ్యా, నువ్వెక్కడికి వెళితే అక్కడికి నేను నీతో వస్తానన్నాడండి. ఈ రోజున మనము కూడా ఎలా ఉండదు తెలుసా? ఒక ఏలియాని వెంబడించిన ఎలీషాలాగా మనం వెంబడించే ఆత్మీయ తండ్రిలో మనం కూడా ముందుకెళ్ళాలా. ఎందుకంటే నువ్వు మండాలంటే మండేవాడితోనే ఉండడం మంచిది. నువ్వు వెలగాలన్నా ఒక గొప్ప వెలిగించేవాడితో నువ్వు ఉండటమే మంచిది. ఎప్పుడు కూడా ఒక పుల్ల ఎప్పుడైనా తీసి బయట పెట్టండి. మీరు ఎప్పుడైనా చూడండి, పుల్ల ఒకటి బయట తీసుకొచ్చి బయట పెట్టండి. అది ఎంతసేపు మండుద్ది అన్నారు? కాసేపుడికి మండి అది ఆరిపోదు. అదే నువ్వు పచ్చి పుల్లలతో సహా ఉన్నా సరే ఆ పుల్ల ఆటల మధ్యలో ఉంటే వాటంతటికి పెద్ద మంట వచ్చి త్వరగా అది కాలిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లోకంలో నువ్వు ఎప్పుడైతే అపవాది నిన్ను ఏదో ఒకటి నీ మనసులో నీ హృదయంలో వాడి భేదాలు పుట్టించేసి
ఏదో ఒక చిన్న మనసు సంఘస్థులతోనో, లేదంటే పాస్టర్ గారి మీదనో, లేదంటే ఇంకా ఏదో ఇంటోలిగో ఎవడు మీద అలిగినా మానేసి చర్చ చేయనండి నాకు తెలిసినంతవరకు. ఎవడి మీద అలిగించినా, ఎవడి మీద కోపం వచ్చినా చర్చయే మానేసేది ముందు. అపవాది చేసేది అదే. ఈ లోకంలో ప్రతి విషయంలో కూడా ఒంటో బాగా పైన చర్చ మానేస్తారు. భార్య ఏమైంది పోటాడినా చర్చ మానేస్తారు. ఈ రోజున మాంసం కొట్టుకాడు లేట్ అయిందని అరుచుకున్నా చర్చ మానే. నిజమే. ప్రతి విషయంలో కూడా దేవునికి దూరం అవటానికే అపవాది నిన్ను వాడుకుంటుంది ఈ రోజున. ఎందుకంటే వాక్యం నువ్వు విన్నావా, నీ విశ్వాసం ఎదుగుతావు. వాక్యం విన్నావా, దేవుని మాటలు విన్నావా, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశ నీలో కలుగుతుంది కనుక నిన్ను దేవునికి దూరం చేయటమే అపవాది పని. మరి ఇంత ఆత్మీయతలో ఉన్న వ్యక్తి, సహదాసుడిగా ఉన్న వ్యక్తి, మరి ఆత్మీయ కుమారుడిగా ఉన్న దేమ ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఇహలోకాన్ని ప్రేమించాడు. నిజమేనండి. ఈ రోజున శ్రమలలో కూడా నాతో పాలువాడివై ఉండమంటే ఉండటానికి ఇష్టపడ్డా? నీ బాధలు నువ్వు పడు కానీ మాకు ఆ బాధలు ఎట్టబాక. నిజమే. కానీ దేవుడు చెప్పినట్లుగా పౌలు గారి పరిచయలో ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన ఇప్పుడు అన్నాడా? ఆయన ఒకటే చెప్పాడు, మీ శ్రమలలో పాలందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితినే, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. పౌలు గారు అంట నీ శ్రమలలో పాలు పొందటమే. అవునా? ఎందుకంటే అది గొప్ప ధన్యతగా భావించాడండి. ఈరోజు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించిన దేవుని కొరకు ఏ చిన్న నిందపడలేవా? ప్రార్థనకి వెళ్తున్నారని నీకేదో అన్నారని చెప్పేసి తేలిగ్గా మాట్లాడని చెప్పేసి ఎందుకు మనం అనిపించుకోవాలి? ఎవరు ఎన్ని అనుకున్నా ఒకటి ఆ తండ్రితో ఉన్న అనుబంధం పోగొట్టుకోకూడదు ఎప్పుడు కూడా. ఆ తండ్రితో ఉన్న అనుబంధాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, నువ్వు చాలా కోల్పోయినట్టు ఈరోజున. కొంతమందికి అదృష్టం ఉండదు, కొంతమంది తండ్రులు ప్రార్థనకు రాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నువ్వు నిజంగా తండ్రిని ప్రేమిస్తే మీ డాడీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. మీ డాడీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రభువా, నా తండ్రి మంచివాడే ప్రభువా, నా కోసం చాలా కష్టపడుతున్నాడు, నా కోసం దివారాత్రులు కూడా ఆయన నిద్ర లేనికుండా కష్టపడి నా తండ్రి నా కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాడు. కానీ ఈ చిన్న సత్యం తెలియక నా తండ్రిని వాళ్ళ నిత్యరాజ్యం పోగొట్టుకుంటాడేమోనయ్యా, నా తండ్రిని విడిచిపెట్టొద్దయ్యా. ఎందుకంటే ఈ లోకంలో చాలామందికి తెలియక వాళ్ళు లోకంలో ఏదో కష్టపడితేనే మనకు ఆశీర్వాదం ఉంటుంది అనుకుంటారు తప్ప దేవుడిచ్చే నిత్యరాజ్యాన్ని గురించిన ఆలోచన లేకోకుండా కొంతమంది అజ్ఞానంగా, కొంతమంది దేవుని దూరం అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళ విషయమే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? నీ తండ్రిని కూడా నువ్వు పరలోకంలో చూడటం అది ఎంత గొప్ప సంతోషం. నీ తల్లిదండ్రులు ఒకవేళ
వాళ్ళ ఆత్మీయతలు ఎదగపోతే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయటం చాలా ఆశీర్వాదం. నిజమే. ఎందుకు మాట చెప్తున్నా తెలుసా? వాళ్ళకి తెలియక ఒకవేళ దేవునికి దూరం అయిపోయారుకో, వాళ్ళ విషయంలో మన కన్నీరు కార్చి, ప్రభా నా తండ్రిని క్షమించు ప్రభా, నా తండ్రి తప్పులు కూడా నా తప్పులుగా భావించి క్షమించని నువ్వు నిజంగా తండ్రి మీద ప్రేమ ఉంటే, తల్లి మీద ప్రేమ ఉంటే వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. అవునండి. ఎందుకంటే మన కుటుంబాలుగా యెహోషువ అంటాడు చూసారా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. అలాగ సేవించలేని కుటుంబాలు చాలామంది ఉన్నారండి. కొంతమంది తల్లిదండ్రులు వస్తే పిల్లలు రాని వాళ్ళు ఉంటున్నారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రాని ఉంటారు. కొంతమంది భార్యలు మాత్రం వచ్చి మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ప్రార్థన రాని వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే చాలా నిజంగా మనం ప్రేమించినప్పుడు వాళ్ళు ఏదో చనిపోయినాక 3 రోజులకు మంచి పోతులు కోసి అన్నం పెట్టి ఊరంతా బాక్సులు పంచే కన్నా వాళ్ళు బ్రతికుండగానే వాళ్ళ కోసం కన్నీరుతో మనం ప్రార్థన చేయటం, అది నిజంగా నువ్వు తండ్రి రుణం తీర్చుకున్నట్టే. అవునండి. ఈ సత్యము చాలామందికి తెలియక వినరులేని మా డాడీ వినరు, వాళ్ళకి అసలు చెప్పిన అర్థం చేసుకోరు అనుకుంటారు. కానీ దేవునికి అసాధ్యం అంటే ఆనందం చెప్పండి. మరి ఎంతమంది ఈ పౌలు గారు కూడా ఎలాంటి వ్యక్తి మీకు తెలుసు, ఎంతమందిని బాధ పెట్టాడో తెలుసు. ప్రార్థన చేస్తున్నాడు, మరి ముఖ్యంగా హింస పెట్టిన వ్యక్తి. మరి దేవుడు తలుచుకుంటే ఆయన లేపేయచ్చు. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే ఆయన, మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరండి. దేవుని కొరకు నిజంగా అలాంటి వ్యక్తి ఎంత గొప్ప పరిచర్య చేశారంటే, నేను ఆత్మీయ తండ్రి అనటంలో నేను ఎంత మాత్రం నేను సందేహం. పౌలు గారు పరిచర్యను బట్టి ఎన్ని సంఘాలు కట్టాడు తెలుసా, ఎంతమంది దీవెనకరంగా ఉన్నాడు తెలుసా. నిజమేనండి. చూడండి ఒకసారి ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనం చదువునాను ఒకసారి. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక. సహోదరులారా, అందరికీ పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే నేను వెళుతున్నాను. నేనేదో సాధించానని అంట్లా. చూడండి, తను ఎంత గొప్ప పరిచర్య చేసినా తను ఒక గురి కలిగి ఉన్నాడండి. మన గురి కూడా అదే ఉండాలి ఎప్పుడు కూడా. నీ యొక్క గురిని వాడు ఏం చేస్తాడంటే మార్చేట చూస్తాడు. ఈ లోకం మనుషుల్ని త్వరగా లాగేస్తూ ఉంటుంది. అంత నీతిగా బతకలేని, అంత పరిశుద్ధంగా బతకలేని, మనం దేవదూతలు కాదులేని, మేము పాస్టర్ గారులం కాదులేండి. ఊరి అబ్బాయి ఎవడు నీతిమంతుడు లేడు ఈ లోకంలో. ఎవడికుండే మచ్చ అడుగుంటుంది, ఎవడికుండే లోటుపాట్లు వాడుకుంటాయి అని మనం ఇప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోవటానికి కాదండి. మన గురి ఎవరో తెలుసా? యేసయ్యే. అందుకని విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు, యేసు వైపే మనం చూడాలి తప్ప అంటే ఆడు సరిగ్గా లేడండి, ఈడు సరిగ్గా, ఎవడు సరిగ్గా ఉంటాడండి. ఈ రోజుల్లో ఆడు మనిషి అన్నాక ఏదో ఒక పొరపాటు ఉంటుంది. అందరిలో మిస్టర్ కరెక్ట్ పర్ఫెక్ట్లు ఎవరు ఉన్నారో చెప్పండి? ఎవడ లేడు. ఎవడికుండే ముళ్ళు ఉంటుందో, ఎవడికుండే మచ్చలు ఆడుకుంటాయి. ఒకటి మచ్చ డాగు లేనివాడు ఒక ఆయన ఉన్నాడు. ఏ పాపము చేయని వ్యక్తి ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన ఒక్కడే ఈ లోకంలో పాపము లేని వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఆయన ఒక్కడే. జన్మ పాపము కానీ కర్మ పాపం కానీ ఏ పాపము లేని వ్యక్తి పరిశుద్ధుడైన దేవదూతలతో కెరూబులు చెరూబుల మధ్య ఆరాధించబడుతున్నవాడు ఆయన ఒక్కడే. ఆయన పేరే నజరేయుడైన యేసు. మనం ఆయన వైపు చూడాలి తప్ప మనుషుల వైపు చూడటం కాదు. ఎన్నో లోటుపాటు మనలో ఉంటాయి. మన కుటుంబంలో ఎంతోమంది ఉంటారు. మన పిల్లలే చెప్తారు, అమ్మా నీ ప్రవర్తన సరిగ్గా లేదని. మన పిల్లలే చెప్తారు, నానా నీ బిహేవియర్ సరిగ్గా లేదు. అవును. అందుకని మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మనం దేవుని బిడ్డలుగా మనం ఒక గురి కలిగి ఉండాలి. నీ గురి, నీ గమ్యం ఎప్పుడు కూడా దేవుని యొక్క రాజ్యంలో వెళ్ళాలంటే ఈ లోకంలో ఎన్నో రకాలైన పోరాటాలు వస్తాయి. అందే పందెం రంగం అన్నాడు, పరిగెత్తేవాడు ఎట్లా ఉంటాడంట, ఆ పందెములో బహుమానం రావాలని గురి కలిగే పరిగెడతాడు. అటు ఇటు చూడ్డం,
ఈ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారా, ఆ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారా, ఏం చూడు ఆ వదినా నువ్వు ఆ కూర వండేవా ఈ కూర వండేవా అని కుదరదు. ఆడు గురేంటి, ఫస్ట్ రావాలి అంతే. అలాగ గురి కలిగిన వ్యక్తిగా మనం ఉన్నప్పుడే దేవుడి రాజ్యానికి వెళతాం. అందుకని దేవుని వాక్యము నిన్ను సరి చేస్తుంది, నీతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని యొక్క బిడ్డలుగా మనం కొన్నిసార్లు అందుకనే ఆత్మీయతలో మనం ఎదగాలని దేవుడు చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం కూడా ఒకసారి చదివినాను. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వల్లనే ఇప్పుడునో పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగా సరే చావు మూలముగా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. అదే ముఖ్యమైనకి. నా బ్రతుకు మూలమైనా సరే, నా చావు మూలంగానే సరే క్రీస్తు మహిమపరచబడాలి. అవునండి. 21వ వచనం కూడా ఏమన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. ఎంత గొప్ప తీర్మానమో తెలుసండి. అలాంటి ఆత్మీయ తండ్రి ఉన్నప్పుడు ఈ దేమ ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఈ లోక స్నేహము, ధనాపేక్ష. తిమోతి అదే చెప్తారు కదా, బాయ్ ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. జాగ్రత్త, నువ్వు పరిచయలో ఉండాలని ఆశపడుతున్నావు. ఆత్మీయ కుమారుడితో చెప్తున్నాడు, బాయ్ చాలామంది కూడా నాకు ఇలాగ ఉన్నారు, దేమ నాతో ఉన్నాడే ఇహలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడా. ఈ అలెగ్జాండర్ అన్నాడే అది నాకు చాలా కీడు చేశాడయా. ఎవడు చెప్పుకుంటాడు? ఆయన తనకు దగ్గరగా ఉన్నాడు. పోనీ ఆయనకి భార్య ఉందా, పిల్లలు ఉన్నారా, అన్నదమ్ములు ఉన్నారా? ఎవరు చెప్పుకుంటాడు? తనతో ఉన్న ఆత్మీయ కుమారులతో చెప్పుకుంటున్నాడు. తిమోతి, మనం అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. మనల్ని చూసినప్పుడు ఈడు అలాంటి ఉన్నాడు, అలా ఉన్నాడు అనిపించుకోకూడదు. మనము ఒక తండ్రిగా నీవు కూడా అలాగ ఉండాలి. ఇప్పుడు కూడా నీ బిడ్డలకు మాదిరికరమైన తండ్రిగా నీవు ఉండాలి. నీ పిల్లలు చూసినప్పుడు మా నాన్నలాగా బతకాలనేటట్టుగా మన పిల్లల ధైర్యంగా చెప్పుకునేటట్టుగా ఉండాలి తప్ప సిగ్గుపడేటట్టుగా ఉండకూడదు. అవునండి, మనం అలా బ్రతకాలనే దేవుడు కోరుకుంటున్నాడండి. నిజమే. గలతీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదివినాను ఒకసారి. గలతీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదివినాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నిజమేనండి. ఎందుకంటే దేవుని కొరకు బ్రతకాలని నేను కాదు బతికేదేకా. ఈ మాట అంటాక ఎంత ధైర్యం కాదు తెలుసా. ఇంకో చోట అంటాడు, నన్ను పోలి నడుచుకోండి అంటాడు. ఎలా అంటాడు? నన్ను పోలి నడుచుకోండి. ఈ మాట అంటాక ఎంత ధైర్యం కావాలో తెలుసా. బతికితే నేను బతికినట్టుగా బతకంటారని చెప్పే ధైర్యం అండి అది. నిజమే. ఒక తండ్రిగా కొన్నిసార్లు మన సీక్రెట్ మన పిల్లలు చెప్తే విలువపోద్ది అనుకుంటాం. అయినా కొన్నిసార్లు మన లోటుపాట్లు ఉన్న మనం ఎలా ఉంటామంటే మన బిడ్డలో ఉన్నతమైన స్థితిలో ఉండాలి. నాకులాగా నా పిల్లవాడు ఉండకూడదు, నాకులాగా నా పిల్ల ఉండకూడదని ఒక తండ్రిగా ఎంతో ఆలోచిస్తాం వాళ్ళని. ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన బిడ్డలుగా నా బిడ్డలోనని ఒక తండ్రిగా ఎలా కోరుకుంటాడో పరలోకపు తండ్రి ఈరోజున మనల్ని కూడా అదే అడుగుతున్నాడు. ఈరోజు ఆ పరలోకపు తండ్రిగా ఆయన మనల్ని కూడా అదే అడుగుతున్నాడు. అందుకని పౌలు గారి నుంచి కూడా మనం కొన్ని నేర్చుకోవాలండి అని అంటున్నాడు. అది క్రీస్తు కొరకు, క్రీస్తుని పోలినే బ్రతకాలి. అవునండి. బ్రతకటం అలా కాదండి. బతికితే ఎలా బతకాలంటాడా? క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తుని పోలి బ్రతకాలి. అవసరమైతే క్రీస్తుతో కూడా నేను సిలువేయబడాలి, అవసరమైతే సిలువేయబడతాను. పరిశుద్ధుడిగా బ్రతకాలనే ఆలోచన కలిగి ఉన్నాను. నిజమే, పరిశుద్ధత కలిగి బ్రతకాలి. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రికలో అన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. అందుకని తన పరిచయలో అందుకని శ్రమలు పడుతూ కూడా శ్రమలలో కూడా ధైర్యంగా నువ్వు మాట్లాడు. ఎందుకంటే పౌలు గారితో చాలా సందర్భాల్లో దేవుడు చెప్పాడు, నువ్వు యెరూషలేము వెళ్తున్నావు కదా, అక్కడ కూడా నువ్వు ధైర్యంగా నిలబడు, నేను నీతో ఉంటానని చెప్పాడు. తెలుసు ఆయనకి మళ్ళీ నేను తిరిగి రానని తెలుసు. 2 సంవత్సరాలు చెరసాల్లోనే వేయబడ్డాడు. బయటికి రాలేని పరిస్థితి. అక్కడ కూర్చుని ఎన్నో సంఘాల ఉత్తరాలు రాశాడు. ఆత్మీయ కుమారుడైన తిమోతి, తీతుకు అనేక మంది కూడా ఉత్తరాలు రాశాడండి. నేటి సమాజానికి ఒక ఆత్మీయ తండ్రిగా ఎంతమందిని బలపరిచాడో తెలుసా. కష్టాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు శ్రమపడు. ఎందుకంటే నేను ఎలాగైతే శ్రమ పడ్డానో నువ్వు అన్ని విషయాల్లో కూడా శ్రమ పడ్డ నేర్చుకో తిమోతి అంటూ
పత్రికలు రాశాడండి ఆయన. అవునండి. ఎందుకంటే తను అప్పగించిన పరిచర్యలో తనకు తెలుసు, ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని అవమానాలు వచ్చినా గురి కలిగి ఉండాలి. మరణం వరకు నేను నమ్మకంగా ఉండాలి. నిజమేనండి. ఒక ఆత్మీయ కుమారుడిగా తను ఒక నిర్ణయించుకున్నది ఏంటో తెలుసా? నేను కూడా మరణం వరకు నమ్మకంగా బ్రతకాలని చెప్పి తిమోతితో ఈ మాట చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? అక్కడ చూద్దాం మళ్ళా 2వ అధ్యాయం 3వ వచనం, తిమోతి రాయబడి 2వ అధ్యాయంలో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించము. సైనికుడు ఎవడని యుద్ధములు పోనప్పుడు తన దండులో చేర్చుకొని వారు సంతోష పెట్టవని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన పోరాడినప్పుడు నియమము ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఒక నియమము కలిగి నువ్వు పోరాడాలి. దేమా ఈ లోకాన్ని స్నేహించాడు. ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశని తెలుసు, శరీరాశని తెలుసు, ఈ జీవపడం అని తెలుసు, కానీ లోకాన్ని ప్రేమించాడు. దేమ వెళ్ళిపోయాడు. నాతో పాటుగా పరిచయాలు ఉన్నాడే, నాతో పాటుగా ఎంతగానో సహకరించిన వ్యక్తిగా ఉన్నాడే. ఏం నేర్చుకున్నాడు? ఈ లోకం అంతా త్వరగా లాగేసింది మనిషిని. తన బాధ అంతా తన ఆత్మీయుని తిమోతి చెప్పుకుంటున్నాడు. జాగ్రత్త తిమోతి, ఒకవేళ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఒక నియమము కలిగి ఉండు. ఆయన అంటున్నాడు, నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చనిపోయినా మరి మంచిది. నేను మంచి పోరాడానని నీ ఎదుటి ధైర్యంగా నేను చెప్తున్నాను. ఆ విశ్వాసంతో మనం మాట్లాడుతున్నప్పుడు ఒక ఆత్మీయ తండ్రిగా పౌలుని తను ఎంతగా పరిపక్వత చెందిన వ్యక్తిగా ఉన్నాడంటే, నిజంగా నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని ఎంత ధైర్యంగా చెప్పగలిగాడు. ఈరోజు నాకు తండ్రిగా నువ్వు అలా చెప్పగలుగుతావా? నాకులాగా బతకంటరా అని పిల్లలు నువ్వు ఎంతమంది చెప్పగలుగుతావు? కష్టపడొద్దని చెప్తున్నావు, నిజమే. కష్టపడిపోతే అడిగి తెలియదు. నువ్వెన్ని ఈఎంఐలు కడుతున్నావో, వాడి కోసం కాలేజీ కోసం ఎన్ని లోన్లు తీసుకున్నావో, ఎన్ని నిద్రలేని రాడుతున్నా వాడి కోసం గడుపుతున్నావో వాడికి తెలియదు. నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీరు కావచ్చు. ఒక తండ్రిగా నిజంగా నీ వాళ్ళ బిడ్డలను కోరుకున్నప్పుడు నువ్వు నిద్రాహారాలు మానుతున్నావు కదా, అదే ఉపవాసం ఉండి ప్రభువుని అడుగు. ప్రభా, నా బిడ్డల్ని సరైన పెంచుకుని తండ్రిగా నడిచే ప్రభా, ఒక ఆత్మీయ తండ్రిగా నన్ను లేవనెత్తు ప్రభా. నన్ను చూసినప్పుడు ప్రభా, అయా ఇలా ఉండకూడదు, ఈ అన్నలాగా ఉండాలా అనేటట్టుగా నా జీవితం ఉండాలి ప్రభా. అలాంటి ఆత్మీయతలో నువ్వు ఉంటే దేవుడు అంటాడు, రేపుదిన బలా మంచి దాసుడు, బలా మంచి నమ్మకమైన దాసుడు కానీ నిన్ను ఆయన ఆహ్వానించే వ్యక్తిగా ఉంటావు. అలాంటి గొప్ప పరిచర్య ఒక ఆత్మీయ తండ్రిగా మనం వాడుకొనుగాక. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఒక ఆత్మీయ తండ్రిగా పౌలు గారు తన యొక్క పరిచయలో ఎలాగైతే ప్రభా నీ కొరకు నిలబడ్డాడు ప్రభా, నిజమే ప్రభా. ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో అవమానాలు పరచబడ్డాడు ప్రభా. కానీ ప్రభా తన ఆత్మీయ కుమారుడితో చెప్తున్నాడు, ప్రభా అయా నాయన, నువ్వు శ్రమను అనుభవించు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వెళ్ళి నాతో కూడా శ్రమను అనుభవించమని ఎంత విశ్వాసంతో చెప్తున్నాడు. ఎందుకంటే తనతో పాటుగా ఉన్న దేమ యెహోలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. తనతో పాటు ఉన్నవాళ్ళు శేలైతే ఎంతగానో నిజంగా శ్రమలలో కూడా పాలిభాగొస్తుడే. దేవుని స్తుతించినప్పుడు, దేవుని మహింపరిచినప్పుడు, చెరసాల పునాదులు కదిలిపోయి అందరి బంధకాలు ఊడిపోయినప్పుడు గొప్ప శతాధిపతి యొక్క ఇంటి కూడా రక్షణ పొందింది. నిజమే, ఎంత గొప్ప ఉద్యమం చూశాడు. మరి దేమ అలాగే ఉంటాడు అనుకుంటే దేమ ఈ లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో ఒక శీల వలె నువ్వు సహకరించే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? దేమ వలె లోకాన్ని స్నేహించి వెళ్ళిపోవాలనుకునే వ్యక్తిగా ఉంటున్నావా? ఈ ఆత్మీయ యాత్రలో కడ వరకు నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఆయన ఆత్మీయ యాత్రలో మనం నమ్మకంగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈరోజు శరీరరీతిగా తండ్రిగా మన బిడ్డల కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాం. మన బిడ్డల కొరకు ఏదో చేయాలని ఏదో తపన పడుతూ వాళ్ళ కోసం ఏదో ఖర్చు చేసుకోవాలనుకుంటూ వాళ్ళ విషయంలో లేచిన కాడి నుంచి వాళ్ళ ఆలోచనే కలిగి ఒక తండ్రిగా ఉండొచ్చేమో. నీ బిడ్డల జీవితాలని ఆయన చేతికి అప్పగించడం నేర్చుకోవాలా. ప్రభా, నా తండ్రిగా నేను సక్సెస్ అవ్వలేకపోయానయ్యా, నా బిడ్డలను పెంచడంలో నా మీద ఆధారపడ్డానయ్యా, నా శక్తి మీద ఆధారపడ్డానయ్యా, నా శాలరీ మీద ఆధారపడ్డానయ్యా, నా జ్ఞానం మీద ఆధారపడ్డానయ్యా, నా బిడ్డల్ని పెంచుకోగలుగును అనుకున్నానయ్యా, నా రెక్కల కష్టంతో నేను నా బిడ్డల్ని పెంచుకుంటాను అనుకున్నానయ్యా. పొరపాటు జరిగింది ప్రభా. నా సౌబుద్ధిని ఆధారం చేసుకునే వ్యక్తి ఉండేవద్దయ్యా. నా బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నా బిడ్డలను నువ్వు లేవనెత్తే దేవుడు ప్రభా. ఒక మాదిరికరమైన తండ్రిగా నన్ను ఉంచు ప్రభా.
ఒక మహదరకరమైన ఆత్మీయ తండ్రిగా నన్ను ఉంచు ప్రభా. పౌలు గారు ఎన్నో విషయాల్లో చూశాడు ప్రభా. పౌలు గారు తన పరిచయలో ఎంతోమంది ప్రభా అయా సహకరించిన వాళ్ళు ఉన్నారు, అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు, కీడు చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, అయా సేవలో సహకరించిన వారు కూడా ఉన్నారు ప్రభా. నిజమే, ఎన్నో పోరాటాలు గుండా వెళుతూ కూడా ఆత్మీయ కుమారుడు తిమోతితో చెప్తున్నాడు, నాతో కూడా నువ్వు శ్రమ అనుభవించుకున్న ప్రభా. ఈరోజు ప్రభా నీ పరిచయలో ఉంటున్న మమ్మల్ని కూడా ప్రభా నీ సిలువనెత్తుకు నేను వెంబడించే ఆత్మీయతలో మమ్మల్ని లేవనెత్త ప్రభా. నీ పరిచయలో మమ్మల్ని వాడుకోండి ప్రభా. మా బిడ్డల విషయంలో కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఒక మాదిరికరమైన తండ్రిగా ప్రభా, ఒక తల్లిగా మేము బ్రతకటం సహాయం చేయ. మమ్మల్ని ఇంకను లోతైన అనుభవం నడిపించి ప్రభా, నీవే మా తండ్రికి నడిపించి మమ్మల్ని బలపరచు. మీ నామను మైంతవచ్చు బిడ్డలందరూ ఆశ్రయించు. యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.